హలో అండి. ఈరోజు మనం వెలక్కాయతో చట్నీ చేసుకోబోతున్నాం. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో మేజర్‌గా డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల. అంతేకాకుండా అల్సర్స్ కడుపులో ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చేసి దాంట్లో ఉన్న గుజ్జును బయటికి తీసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని పెట్టి అందులో ఫ్రై చేసుకోవాలి మనం గ్రీన్ చిల్లీస్‌ని. ఆ ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత పల్ప్ అంతా బయటికి తీసాం కదా! దాన్నంతా మిక్సీ జార్‌లోకి వేసి అందులోకి ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలను వేసి, దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకొని వేయాలి. దాంతోపాటు తగినంత సాల్టు, కొంచెం బెల్లం వేసుకోవాలి. వీటిని వేసి బాగా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్న తర్వాత మరీ మెత్తగా పట్టుకోకూడదు. కొంచెం కోర్స్‌గా గరకగానే పట్టుకోవాలి. దాని తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చూద్దాం. నార్మల్‌గానే ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఉరద్ దాల్ వేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటు కరివేపాకు రెబ్బలు కొన్ని వేసి దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. దాంతోపాటు కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకొని ఇంతకుముందు మిక్సీకి పట్టుకున్న ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అలాగే వేగనిచ్చేసి కన్జ్యూమ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది రాయలసీమలోను, ఆంధ్రాలో చాలా స్పెషల్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటీస్ ఉండే వాళ్ళకి చాలా మంచిది.